Sakanya, are you with us? Yeah, you are with us? Yes, uncle. Yeah, okay. Sakanya మనతో కొంతసేపు తన అనుభవాన్ని పంచుకోవాలని చెప్పేసి ఆశపడుతూ ఉంది. మీ అందరికీ దాదాపుగా పరిచయం చెప్పిన అభిప్రాయము సాకిన్య మన కాకినాడ పట్టణం వస్త్రాలే సంఘ సభ్యురాలే మనం చేపట్టి పెరిగి ఆత్మీయంగా ఆ తర్వాత చదువు నిమిత్తమై విదేశాలు వెళ్ళి వివాహం చేసుకుని అక్కడ స్థిరపడింది. ఇప్పుడు అక్కడ తన చదువు కోసం ఫర్దర్ స్టడీస్ కోసం ప్రయత్నం చేస్తుంది, డిడిఎస్ కోసము. తన భర్త ప్రదీప్ తాను ఐటీ ఫీల్డ్ జాబ్ చేస్తున్నారు. అక్కడ వారు సేవలు పాలివారే సంఘ పరిచయలో ఎక్కువిస్తున్నట్టుగా నేను వింటూ ఉన్నాను. ఈ రోజున తను మన మధ్య ఉండి తన సాక్ష్యం లేకపోతే కొద్ది మాటల అనుభవాన్ని కూడా మనతో పంచుకోబోతోంది. శ్రద్ధగా విందాము, ఆత్మీయ మేలు పొందుకుంటూ తర్వాత మీ ప్రార్థనలో తనను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ దేశంలో వారు ప్రభు కోసం జీవిస్తూ కూడా బలంగా వారు వండిట్లుగాను దేవుడు వారి నిమిత్తమే ఇచ్చిన దాచిన మేలు నిమిత్తమని వారు పొందుకుని వారు వండినట్లుగా ప్రార్థనలో ఎడతకుండా కొనసాగించండి. సాకిన్య. థ్యాంక్ యూ అంకుల్. ఎగ్జాక్ట్లీ నేను ఏమైతే చెప్పాలనుకున్నానో థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రడక్షన్ అంకుల్, అదే చెప్పారు. సో ఈ ఉదయకాలం నాడు నాకు ఉదయం ఈ ఈవినింగ్ మీతో కలిసి ఉండడానికి దేవుడిచ్చిన ఈ మహాగణతను బట్టి కృపను బట్టి ఆయనకి వేళగాను చెల్లిస్తున్నాను. అంకుల్ చెప్పినట్టు 13 years బ్యాక్ నేను ఇదే సంఘంలో రక్షణ పొంది బాప్తిజం తీసుకుని ఉన్నాను. కాబట్టి తర్వాత వేరే వేరే చోట్లకి చదువు నిమిత్తమై కెరియర్ విషయమై వెళ్ళవలసి వచ్చినాను. ఎక్కడున్నా కానీ ఐ ఆల్వేస్ హ్యావ్ అ స్పెషల్ హార్ట్ ఫర్ షాలోమ్ వర్షిప్ సెంటర్. అందుకని ఈ సమయంలో ఇక్కడ మీ అందరితో ఉండడము నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఇచ్చిన టెక్నాలజీని బట్టి మనం ఎక్కడెక్కడ వారమైనప్పటికీ ఇలా కూడుకొని మాట్లాడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఏమి చెప్పాలి అంటే ఏమైనా షేర్ చేసుకుంటావా అంటే అంకుల్ అడిగినప్పుడు సరే ఏదైనా టెస్ట్ మనీ చెప్తామా, ఏం చెప్పాలి అని దేవుడి సన్నిధిలో వేచి ఉండగా దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న ఆలోచనని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. మనందరికీ తెలిసిందే, కొత్త విషయం ఏం కాదు, కానీ ఒక చిన్న రిమైండర్ లాగా నేను ఒక చిన్న విషయము చెప్పాలనుకుంటున్నాను. ఆదికాండము 21వ అధ్యాయము. ఆదికాండం 21వ అధ్యాయము మనందరికీ బాగా తెలిసిన విషయమే. దేవుడు అబ్రహాముకి నిర్ణయించిన కాలమందు తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించి దేవుడు వారికి వాగ్దాన పుత్రులకు ఇస్సాకుని అనుగ్రహించిన తర్వాత సారా ఏ రీతిగా అయితే హాగర్ని పంపించాలి, ఇష్మాయిల్ని పంపించాలి అనుకున్నప్పుడు దేవుడు కూడా నీ భార్య చెప్పింది విను, నువ్వు వారిని పంపించేయి అని దేవుడు చెప్పిన తర్వాత అబ్రహాము ఇష్మాయిల్ని హాగర్ని పంపించే ఆ కాంటెక్స్ట్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకు ఈ కాంటెక్స్ట్, ఎందుకు ఇప్పుడు ఈ సడన్ గా ఈ విషయం మనం మాట్లాడుకుంటున్నామంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాము. కరోనా అవ్వనివ్వండి, లేకపోతే మన పర్సనల్ గా జరుగుతున్న ఏదైనా ఇబ్బంది లేకపోతే శ్రమ అవ్వనివ్వండి, ఆ విషయమై దేవుడు మన గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒక కొద్ది క్షణము చూద్దాము. సో వారిని అట్లా పంపించేసే సమయంలో నేను ఒకసారి చదువుతానండి. 21వ అధ్యాయం ఆదికాండం 14 నుంచి నేను చదువుతాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెని పంపివేశాను. ఆమె వెళ్లి బెర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి మీద దూరము వెళ్లి అతనికి ఎదురుగా కూర్చుండను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఇంతకు ముందు మనం ఒక చిన్న విషయం గమనిస్తానండి. ఇష్మాయిల్ సీడ్ స్టార్ట్ అయినప్పుడు సంగతి యాక్చువల్లీ ఇక్కడ కాదు, కానీ మనము ఆదికాండం 16వ అధ్యాయంలోనే చూస్తాం. ఎప్పుడైతే హాగరు ఇష్మాయిల్ తో వెన్ షీ కన్సీవ్డ్ ఇష్మాయిల్, అప్పుడే సారా ఆమెని కొంచెం ఇబ్బందికి గురి చేయడం వల్ల హాగరు పారిపోవాలని చూడటము, దేవుడు ఆమెను దర్శించడము మనం ఆల్రెడీ 16వ అధ్యాయంలో చూస్తాం. సో అట్లా ఇబ్బంది పడి పారిపోవాలి అనుకుంటున్న హాగర్కి దేవుడు దర్శనం ఇచ్చి హాగర్ని మాట్లాడి ఉపదేశం ఇచ్చి
కుమారుడి పేరు ఇష్మాయిల్ అని పెడతావని, ఆయన ఏ రీతిగా ఉంటాడో కూడా వాగ్దానం ఇచ్చి మాట్లాడిన తర్వాత హాగరు దేవుడికి కూడా ఒక పేరు పెడతది. నన్ను చూచుతున్న దేవుడు అని ఆ స్థలానికి పేరు పెట్టిన హాగరు ఆ పరిస్థితి వచ్చేసరికి, అంటే దేవుడు వాగ్దానం చేసింది ఓ రీతిగా ఉంది, కానీ అక్కడ జరుగుతుంది ఒక రీతిగా ఉంది. యాక్చువల్లీ దేవుడిని మీ సంతానాన్ని ఒక గొప్ప జనంగా చేస్తానని వాగ్దానం చేసినప్పటికీ వాళ్ళు వెళ్తున్న పరిస్థితి కొంచెం వేరుగా ఉంది. హాగర్కి నమ్మడానికి కొంచెము కష్టముగానే ఉండవచ్చు. మేబీ బికాస్ తన అంటే తన కొడుకు ఒక గ్రేట్ నేషన్ గా అవ్వుతుంది అనుకున్నప్పుడు ఎడారిలో తిండికి గాని వాటర్ గాని దేనికి లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనకి నమ్మడానికి కష్టమే అయి ఉండొచ్చు. కానీ మీరు గమనిస్తే దేవుడు మంచిగా యాజ్ యూజువల్ గా ఆయన మహాకృపను బట్టి వాత్సల్యతను బట్టి మళ్ళీ హాగర్ని కుమారుడిని దర్శించి నడిపించారు. ఏ రీతిగా వారిని దీవించారో మనకు తెలుసు. టిల్ టుడే మనం చూస్తున్నాం ఇష్మాయిల్ సంతతి వారు ఏ రీతిగా ప్రాస్పర్ అవుతున్నారో మనం చూస్తున్నాం. కానీ మీరు అక్కడ ఒక చిన్న విషయం గమనించినట్లయితే దేవుడు హాగర్ ప్రార్థన చేసింది అనుకుంటారు కానీ అందరూ యాక్చువల్లీ అక్కడ 17వ వచనంలో క్లియర్ గా రాసింది, దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. యాక్చువల్లీ అక్కడ దేవుడు ఉత్తరం ఇచ్చేది మాట్లాడేది ఆ చిన్నవాని మొరను బట్టి. అంటే 16వ అధ్యాయంలో తల్లి ప్రార్థన చేస్తుంది, 17వ అధ్యాయంలో అబ్రహాం గారు కూడా ఇష్మాయిల్ గురించి ప్రార్థన చేస్తారు. కానీ 21st లో మళ్ళీ ఇష్మాయిలే స్వయాన ప్రార్థన చేస్తాడు. దీన్ని బట్టి నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఎడారి లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనము ఏ రీతిగా రెస్పాండ్ అవుతాం. బైబిల్లో మనం చూసుకుంటేనండి అనేకమైన భక్తుల్లో మనకి 2 కేటగిరీస్ కనబడతారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే శద్రకు మేషకు అబేద్నెగో టైప్ అనమాట. వాళ్ళు ఏంటంటే సింహబోన్లో వేసినా లేకపోతే వాళ్ళని అగ్నిలో కాల్చేయడానికి వాళ్ళని చూసినా, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వారిని నుంచోబెట్టినా గానీ వారు దేవుడి కోసము రోషంగా నిలబడటమే కాక వాళ్ళు మా దేవుడు కాపాడడానికి సమర్థుడే, కాపాడినా పర్లేదు కాపాడకపోయినా పర్వాలేదనే రకం ఒకళ్ళైతే, ఇప్పుడు హాగర్ ఏ రీతిగా రెండో రకం హాగర్ ఏ రీతిగా చేసిందంటే తను దేవుడి చేత స్వయాన దర్శింపబడి దేవుడి చేత వాగ్దానము పొందుకొని దేవుడు నన్ను చూచుచున్న దేవుడు అని చెప్పి దేవుడిని ఎరిగి చూచి ఒక దేవుడికే ఒక పేరు పెట్టి ఆ స్థలానికి పేరు పెట్టిన హాగరు నిజంగా ఎడారి లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ రీతిగా నీరు కారిపోయిందో చూస్తున్నాం. షీ వాజ్ సో వెల్డ్ అప్ విత్ టియర్స్. ఆమె ఎంతగానో ఏడ్చింది, ప్రార్థన చేయడం కూడా మర్చిపోయింది, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయింది. చిన్నవాడు మొర పెడితే దానికి దేవుడు వచ్చి దేవుడే కొంచెం నాకైతే అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు కూడా దేవుడు అడుగుతున్నట్టు, అసలు హాగరు నీకేమొచ్చినది, భయపడుకుము, అసలు లిటరల్ అంటే నీకేం వచ్చింది, నేను నీకు వాగ్దానం చేశాను కదా అని అడుగుతున్నట్టుంది దేవుడు. భయపడకుము. ఇది నాకు తెలుసండి మనం ప్రస్తుతున్న పరిస్థితుల్లో కూడా మనకి చాలా 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 ఉపయోగపడుతుంది. లిటరల్లీ క్రిస్టియన్స్ గా ఉన్నప్పుడు ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో జాగ్రత్తగా ఉండాలి. 100% కరెక్ట్. ఒక రెస్పాన్సిబుల్ క్రిస్టియన్ గా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉండాలి. 100% కరెక్ట్. కానీ పానిక్ అవ్వాలా? నో, 200% రాంగ్. ఒక క్రిస్టియన్ అయ్యుండి మనం ఇలాంటి పరిస్థితుల్లో, అంటే పాండమిక్ వల్లే అవ్వచ్చు, వేరే ఏదైనా పర్సనల్ విషయం వల్లే అవ్వచ్చు, దేని వల్లైనా మనము పానిక్ అవుతున్నామంటే మనం ఒక్కసారి హాగర్ లాంటి స్టేజ్ లో ఉన్నామని జ్ఞాపకం చేసుకుని దేవుడు మనకి ఏ ఏ రీతిగా వాగ్దానములన్నిటిని అనుగ్రహించాడో, దేవుడు ఏ ఏ రీతిగా అనేకమైన సార్లు మనతో మాట్లాడాడో, దేవుడు ఏ ఏ రీతిగా అనేకమైన సార్లు తన కృపని మనకి చూపించాడో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి అని ఒక చిన్న రిమైండర్ గా నేను ఈ స్టోరీని మీ ముందు ఉంచుతున్నానండి. సో ఇట్స్ నాట్ అంటే మనం అనేకమైన చోట్ల అనేకమైన చదువుతాము, బైబిల్లో చాలా తెలుసుకుంటాం కదా, అస్తమాట థియరీయే కాదు కదా, ప్రాక్టికల్ గా ఒక్కొక్కసారి అది నిజంగానే చేయాల్సి వస్తుంది. అలాంటి స్థితిలో వచ్చినప్పుడు మనం ఏ రీతిగా రియాక్ట్ అవుతున్నాము. హాగర్లా అవి గివింగ్ అప్ ఎవ్రీథింగ్ అంటే ఏడ్చి అంటే మొత్తానికి ప్రార్థనే మర్చిపోయి అయోమయం అయిపోయే స్టేజ్ లో ఉన్నామా, లేదా ఇంకో కేటగిరీ ఉన్నారు కదా, పేతురులాగా చెరసాల్లోకి వెళ్ళి పడుకునే వాళ్ళు ఉంటారు, పౌలు సీరల్లాగా పాటలు పాడే వాళ్ళు ఉంటారు. అలా మన రియాక్షన్ ఏ రీతిగా ఉంది అనేది కూడా మనం గమనించుకోవాలని ప్రేమతో ఈ రోజు నేను మీకు ఒక చిన్న రిమైండర్ లాగా గుర్తు చేస్తున్నానండి. నా జీవితంలో కూడా ఇలాంటివి నేను చాలా అంటే లైక్ నా స్థాయికి
శ్రమలు అని నేను చెప్పలేను, కానీ నా స్థాయికి ఐ హ్యావ్ సీన్, నా విశ్వాసం పరీక్షింపబడి చూశాను. నేను ముఖ్యంగా యుఎస్ వస్తున్నప్పుడు అయితే 3 years బ్యాక్ వచ్చినప్పుడు నేను మాస్టర్స్ కొని వచ్చాను. బట్ నాకు ఇక్కడ ఎవ్వరూ తెలీదు, నాకు అసలు అకామిడేషన్ గానీ, దేవుడు జస్ట్ వాగ్దానం పట్టుకుని నేను వచ్చాను అంతే. ఆ టైంలో మా ఫాదర్ కి బాగాలేదు, మా ఫాదర్ హాస్పిటలైజ్ ఉన్నారు, నేను అసలు వెళ్ళాలా లేదా అన్న సిచ్యువేషన్, ఫైనాన్షియల్ గా మేము సరైన స్థితిలో లేము, ఏది లేదు. మెయిన్ ఏంటంటే ఇక్కడికి వచ్చాక నన్ను అసలు ఎవరు రిసీవ్ చేసుకుంటారు, నేను ఎక్కడుంటాను నాకేం తెలియదు. కానీ దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని లో ఉన్న నిరీక్షను బట్టి నేను నమ్మిక ఉంచి ఆ చిన్న స్టెప్, అందులో నేను చేసింది ఏం లేదు, దేవుడే అంత సమకూర్చి దేవుడే అంత నడిపించారు ఆయన కృపను బట్టి. నేను చేసిన చిన్న స్టెప్ ని బట్టి దేవుడు తర్వాత అనేకమైన రీతుల్లో ఆశీర్వదించడం చూసానండి. నా మాస్టర్స్ అంతా కూడా దేవుడు అసలు ఏ రీతిగా, మాస్టర్స్ అనే కాదు ప్రతి విషయంలో కూడా దేవుడు అసలు ఏ రీతిగా అక్కడి నుంచి ఎలా నన్ను నడిపించారో అసలు నాకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ ఉదయకాల సమయం నాడు ఈ చిన్న వాక్యం ద్వారా నేను మీకు ఇది రిమైండ్ చేద్దామని అనుకుంటున్నాను. మన ఏదైనా ఎడారి లాంటి పరిస్థితుల్లో, పాండమిక్ అవనివ్వండి, ఇంకేదైనా అవనివ్వండి, మన రెస్పాన్స్ ఎలా ఉంది? హాగర్ వల్లే మనం నిజంగా భయపడిపోయి, లేకపోతే హెవియర్ ఏ రీతిగా వాగ్దానాన్ని మర్చిపోతున్నామా, నిరీక్షణ మర్చిపోతున్నామా, లేకపోతే ప్రిజన్ కి వెళ్ళి, చెరసాలకి వెళ్ళి హాయిగా పడుకుంటున్న పేదరు వల్లే ఉన్నామా అనేది జ్ఞాపకం చేస్తున్నానండి. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, ఎస్పెషల్లీ పాస్టర్ గారు నన్ను జ్ఞాపకం పెట్టుకుని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పాస్టర్ గారికి, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. దేవుడిచ్చింది వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. Okay, thank you, Sakinya. God bless you, Sakinya, and Pradip, both of you, wherever you are. Stay faithful unto the Lord. ప్రభువుకు పట్ల నమ్మకంగా జీవిస్తుండండి. దేవుడి తప్పకుండా భవిష్యత్ కాలాల్లో మీ జీవితాన్ని ఆత్మీయంగా దీవించి తన చిత్తానుసారంగా వర్ధిల్ల చేస్తారు తప్పకుండా. ఎస్, చెప్పబడిన వాక్యానికి సమరీగా ఒక మాట చెప్తాను నేను. టఫ్ టైమ్స్ విల్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్, బట్ ఓన్లీ టఫ్ పీపుల్ దే విల్ లాస్ట్ ఫర్ ఎవర్. టఫ్ టైమ్స్ దే విల్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్. కఠినమైన కాలాలు, పరిస్థితులు మన జీవితం ఎప్పుడు ఉండవు, కొద్ది కాలం మాత్రం ఉంటాయి. కానీ బలవంతులు వాళ్ళు ఎప్పటికీ నిలిచి ఉంటారు. సో సిచ్యుయేషన్స్ మే బి డిఫరెంట్, ఒక వ్యక్తి ఒక రకంగా వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల మధ్య మనం ఎలా నిలబడాలో వాక్యం ద్వారా నేర్చుకుని అలా బలపరచబడి నిలబడి చేయిస్తే గనక మన జీవితాలు తప్పకుండా కూడా మేలు పొందుకుంటాము. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఒకటి మాత్రం నేర్చుకోవాలి. అది ఏమిటంటే, డోంట్ ఎవర్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. అస్సలు కన్ఫ్యూజ్ కాకూడదు. అపవాది చేసే ఒక దాడి అంటే, అపవాది అన్నమాట ఇక్కడ వాడను, కానీ వాడకి ఇప్పుడు తప్పట్లేదు. వాయుమండల అధిపతి అవడం చేత వాయుమండల అధిపతి అయిన వాడు తన ప్రభావాన్ని గాల్లోంచి కూడా మన మనసు మీద చూపిస్తూ ఉంటాడు. మన మనసు మీద చూపించి అనేక రకాల తలంపులు మనలో పెడుతూ ఉంటాడు. అపవాదికున్న బలం అదే, మనకున్న బలహీనత కూడా అదే. వాడు గాల్లో ఉంటాడు, మనమేమో మత్స్యదేహంతో శరీరంతో ఉంటూ ఉంటాం, మనము కంటికి కనపడుతూ ఉంటామని చేతితో తాకడానికి అవకాశం అనుకున్నది. కానీ వాడైతే దురాత్మక సమూహానికి అధిపతి అవడం చేత వాడు గాల్లో తిరుగుతూ కూడా అనేక రకాల ప్రభావాన్ని మనసు మీద చూపిస్తూ ఉంటాడు. అందుకని ఎఫ్సీపత్రి 2వ అధ్యాయంలో కూడా పౌలుకి మాట మాడతాడు కదా, ఔధేయులను ప్రేరేపించే శక్తి అంటాడు. ఔధేయులను ప్రేరేపించే శక్తి అది. ఎవరు ఔధేయులు ఉంటే, ఎవరైతే దేవుడు లేని వారైనారో, వాక్యం లేని వారైనారో, దేవుని ఆత్మ లేని వారైనారో, లేకపోతే రక్షణానుభవం లేక, మరుమనసు లేకుండా, దేవునితో పొత్తు లేకుండా, పరిశుద్ధ జీవితం లేకుండా, సత్సంబంధం దేవునితో ఉన్నవారు ఉంటారు. వారందరి మనసులో కూడా వాడ ప్రేరేపిస్తూ ఉంటాడు. అంటే ప్రేరేపించే శక్తి వాడైతే ప్రేరేపించబడే మనుషులు కూడా ఉన్నారు. ప్రేరేపించే శక్తి వాడు పనిచేస్తుంది భూమి మీద. ఏది? చెడుతనాన్ని, దుష్టత్వాన్ని, దుర్నీతిని, అపవిత్రతని, కాముకత్వాన్ని, హత్యా సంబంధమైన తలంపులను, తర్వాత ఇలాంటి అపవిత్రమైన కార్యాలను, క్రియలను, ఆలోచనలు, ఉద్దేశ భావాలను కూడా మనస్సులో జొప్పింపజేసే దురాత్మ భూమి విస్తారం ఉన్నట్టు వాక్యం చూపిస్తూ ఉన్నది. వాడు అలా పనిచేస్తూ ఉన్నాడు. అవిధేయులు ప్రేరేపిస్తాడు, కానీ వాడు విధేయులు కూడా ప్రేరేపిస్తాడు. వ్యత్యాసం ఏంటంటే, విధేయులు మాత్రం ఆ ప్రేరేపణ వారు జయించలేక, తట్టుకోలేక లోబడిపోతూ ఉంటారు. ద ఓన్లీ పీపుల్, దేవుడు లేని వారు, ఆత్మ లేని వారు, ప్రభు లేని వారు, రక్షణానుభవం లేని వారు, వాక్యం లేని వారు అపవాది యొక్క ప్రేరేపణకు లోబడిపోతూ ఉంటారు. వాడు కనుక ఆడిస్తూ ఉంటే ఆడుతూ ఉంటారు.
ద్వేషించండి, ద్వేషిస్తూ ఉంటారు. దూషించండి, దూషిస్తూ ఉంటారు. తిట్టు అంటే తిడుతూ ఉంటారు. తాగు అంటే తాగుతూ ఉంటారు. అపవిత్ర జీవితం మునిగి తేలమంటే మునిగి తేలుతూ ఉంటారు. కానీ వారి జీవితాలు మాత్రం ఆ దురాత్మక ప్రభావాన్ని వారు ఎదిరించలేక, దాన్ని శాసించలేక, దాన్ని ఆజ్ఞాపించలేక వారు దానిలో కొట్టుమిట్టాడిపోతే కూడా చివరికి నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న చచ్చిన చేపలాగా దాని వెళ్ళిపోతుంటారు. అది వారికి అగత్యంగా సంభవిస్తున్న దుర్గతి దుస్థితి అది. కానీ అదే దేవుని పిల్లల జీవితాలు అయితే వారు ఆత్మలో రక్షించబడి బలవంతులైన తర్వాత వారి మానసిక స్థితి కూడా వేరుగా ఉంటుంది. మీరు గమనించండి, మీ ఆధ్యాత్మిక జీవితంలో మీ ఆత్మ ఎంత బలంగా ఉంటే నీ మనసు అంత బలంగా ఉంటే, నీ ఆత్మ బలహీనంగా ఉంటే నీ మనసు బలహీనంగా ఉంటుంది. నీ ఆత్మలో స్థిరత్వం ఉంటే, రక్షణ అనుభవం ఉండి, వాక్యానుభవం ఉండి, ప్రార్థనా జీవితం ఉండి, వ్యక్తిగతమైన సాహస అధ్యయనంతో ఉన్నట్లయితే కనుక నీ మనస్సు కూడా బలంగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఆత్మకి మనసుకి అవినాభావ సంబంధం ఖచ్చితంగా ఉంది. ఆత్మ ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటూ ఉంటుందో మనసు కూడా బెంబిలేదిపోకుండా, మనసు కూడా కలతపడకుండా ఆత్మ వశం చేత మనస్సు నడిపించబడటం జరుగుతుంది. దేవుల్లో ఉన్న విశేషమైన అనుభవం, ఆ స్థితి కూడా అదే. ఆయన దృశ్యమైన దేవుడు, ఆత్మరూపైన దేవుడు అవటం చేత ఆయన ఆత్మ బలంగా పనిచేస్తున్నారు. దేవుని ఆత్మ చేత నడిపించబడవడం చేత మనసు కూడా చాలా స్థిరంగా నిలకడగా ఉంటుంది. ఇప్పుడు మన జీవితాల్లో మన ఆత్మ బలంగా ఉన్నట్లయితే, దేవుళ్ళు బలంగా ఉన్నట్లయితే కనుక నీ మనసు కూడా చాలా స్థిరంగా నిలకడగా ఉంటుంది. అని దాని మీద అపవాదిక ప్రభావం పడదని కాదు, కానీ పడినను సరే తిరిగి మళ్ళా తట్టుకునేంతగా, సంభాళించుకునేంతగా, నిగ్రహించుకునేంతగా, త్రిప్పుకునేంతగా మన జీవితాల్లో మనం మన ఆత్మ చేత లేక దేవుని ఆత్మ మన ఆత్మ వసిస్తూ కూడా, నేను మళ్ళా చెప్తున్నాను ఈ మాట, దేవుని ఆత్మ మన ఆత్మ వసీయటం చేత, దేవుని ఆత్మ బలపరచడం చేత, వాక్యం ద్వారా బలపరచడం చేత మానసికంగా ఒకవేళ ఒత్తిడి గురువుతున్నా సరే ఆ మానసికమైన ఒత్తిళ్లన్నీ తట్టుకొడుతున్న శక్తిని అంతర్గతంగా నీలోను కలిగి ఉన్న హేతు చేత దాన్ని సులువుగా జయిస్తావు. ఆ ఉదయం వాడు ప్రేరేపిస్తాడు, లోపరుచుకుంటాడు. విధేయులను వాడు ప్రేరేపిస్తాడు, కానీ వాడు లోపరుచుకోవడానికి అవకాశం మాత్రం అక్కడ కలగదని చెప్పేసి మనం గ్రహించవచ్చు కూడా. ఈ రోజున ఎందరో జీవితాల్లో ప్రభు నమ్మినప్పటికీ కూడా వారు ఆత్మలో బలవంతులు కాకపోవటం చేత వారి ఆత్మలో బలహీనత బట్టి మనసు కూడా చాలా బలహీనంగా ఉంటుంది. మనసు కూడా బలహీనంగా ఉండడం చేత వారు అపవాది ప్రేరేపిస్తుంటే లోబడిపోవడం చేత అవిశ్వాసం, పిరిగితనం, అధైర్యం, ఆందోళన, కలవరం, అపవిత్రత, చెడుతనం, కామకత్వం, దుష్టత్వం, దుర్నీతి చేత పట్టబడటం చేత వారి జీవితాల్లో మానసికమైన దుర్బలత్వాన్ని బట్టి వారి నడత కూడా చాలా అస్థిరంగా ఉంటుందని చెప్పి వాక్యం సెలవిస్తోంది. అందుకే మీరు గమనిస్తే అపొస్తలులు ఎంచబడిన పేతురు రోజు ప్రభుతో అన్నాడు కదా, ప్రభువా నీకోసం నేను ప్రాణం పెడతానని చెప్పేసి అన్నారు. కానీ ప్రభువారు దొంత అన్నారు కదా, పేతురు నువ్వు నా కోసం ప్రాణం పెట్టబోతున్నావు, అయితే ఈ రాత్రి నువ్వు కోడి కుయ్యమునిపై ముమ్మారు నా విషయంలో నువ్వు అబద్ధం చెబుతావని ప్రభు చెప్పారు. పేతురికి ప్రభు కోసం ఆశ అయితే ఉంది, కానీ ఆత్మలో ఇంకా బలవంతుడైన వాడు కాదు. కాకపోవడం చేత తన మనస్సు కూడా చాలా బలహీనంగా ఉంది. ఆత్మలో బలం లేని పేతురి జీవితంలో మనసు బలహీనంగా ఉండడం చేత అపవాదిని శోధిస్తున్నప్పుడు ఏమని శోధిస్తుంది, నువ్వు అతనితో లేవా, నువ్వు ఆయనతో లేవా, నువ్వు పేతురు కాదని చెప్పేసి ముమ్మారు అపవాది శోధిస్తుంటే అపవాదిక ప్రేరేపణల చేత తను శోధిస్తున్నప్పుడు తన మనస్సు కూడా ఒత్తిడి కరిగిపోవడం చేత బలవంతుడు కానీ పేతురు బలహీనుడైన పేతురు అవడం చేత తన మనస్సు పిరితనం వచ్చేసి అధైర్యం రావడం చేత తొందరపడిన వాడే అత్యంత సుడుగా సునాయాసంగా ప్రభు విషయంలో బొంకుతూ కూడా ఇంతవరకు ప్రభుత్వం వ్యక్తి ఇప్పుడు ప్రభు అంటే తెలియదని చెప్పేసి నేను మాత్రం అతను కాదని చెప్పేసి అంటే కూడా ఓ పక్కన ప్రభు తృణీకరిస్తున్నాడు, మరో పక్కన తను తృణీకరించుకుంటూ కూడా తన శిష్యత్వాన్ని కూడా అతడు త్రోసివేసుకుంటూ కూడా ముమ్మారు అబద్ధం చెప్పినట్టుగా మనం అక్కడ చూడవచ్చు కూడా. ఆత్మలో మనం బలపడినప్పుడు మనసు కూడా బలంగా ఉండబట్టి అపవాదిక ప్రేరేపణలు సుడిగా జీవించడానికి ఆ బలం నీకు సరిపోతుంది. ఈ రోజున ఈ 3 అంశాలు కూడా మనం జీవితాల్లో జరుగుతుండే. 1 ఆత్మబలం, 2 మానసిక బలం, 3వదిగా సాతానిక బలం. సాతాన బలం జీవించడం కోసం అనివార్యంగా మన జీవితంలో మనకి మనసు నిలకడగా స్థిరంగా ఉండాలి. అలా ఉండాలంటే కనుక జీవితంలో ఆత్మ బలం కూడా తప్పకుండా ఉండవలసిన వాక్యం సూచిస్తూ ఉన్నది. అందుకని ప్రభు మన జీవితాల్లో చేసే చక్కని అంశం ఏంటంటే ఆయన ప్రతిరోజు మనతో కూడా ఉండి వాక్యాన్ని నీకు ఇస్తూ, ప్రార్థన నీకు ఇస్తూ, సహవాసాన్ని నీకు ఇస్తూ, సాక్షిని నీకు ఇప్పింపు చేస్తూ కూడా నీ చుట్టూ ఉన్న అనేక వర్గాల వారి అనుభవాల చేత కూడా నీ ఆత్మకైనా నీరు కట్టిన తోటలాగా, నీరు కట్టిన మొక్కలాగా పెంచి పెద్ద చేస్తూ కూడా నువ్వు బలవంతుడు కావడం కోసమైనా నీ విషయంలో ఆయన ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నారు. విశ్వాసులు అవనస్తులారా, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీ ఆత్మను మీరు పోషించుకోవడం కోసమో, మీ ఆత్మను మీరు కాపాడుకోవడం కోసమో, మీ ఆత్మను అభివృద్ధి చేసుకోవడం కోసం కూడా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా కొంత అయినా ప్రయాసపడవలసిందిగా ప్రభు పేర మనవి చేస్తున్నాను.
ఒకవేళ నీ ఆత్మ కోసం ప్రయాసపడకపోతే గనక రేపొద్దునే దుర్ఘటన జరుగుతున్నప్పుడు మనసకమైన ఒత్తిడి తట్టుకోలేక ఆత్మ బలం లోపీయడం చేత ఒకవేళ పేతురులాగా అబద్ధం చెప్పవచ్చు, సౌల్లాగా శరీర స్వభావం గురైపోయి పొరపాటు కొంచెం అవకాశం కూడా ఉంది. లేకపోతే గనక ప్రభు వెంబడిస్తున్న దేమా లాంటి వారు, లేకపోతే యూద లాంటి వారు సైతం ఎలాగైతే లోకం వెళ్లిపోయారో అలా వెళ్లి ప్రమాదం కూడా ఉంటుందని చెప్పేసి వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాము. అంచేత అవిధేయులను ఒక శక్తి ప్రేరేపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం మనం ప్రభు నమ్మటం చేత మనస్సు కడగబడిపోయింది, హృదయం శుద్ధి ఉంది, వాక్యం మనలో ఉంటుంది, ప్రార్థనాత్మ మనలో ఉండటం చేత మన ఆత్మ దేవుని బలపరచబడటం చేత మన మనస్సును మనం నిగ్రహించుకోవడానికి ఒకవేళ తడబడినా తొట్టుబడినా ఏ కారణం బట్టి ఒకవేళ అవిశ్వాసం మనం రాకపోతున్నా సరే తిరిగి అంతర్గతంగా మనలో దేవునాత్మను బలపరచడం చేత దేవునాత్మ జీవితాన్ని సంధించే తిరిగి మళ్ళా వాక్యం ద్వారా సంధించబడుతూ కూడా నిలబడగలుగుతాము, జయించగలుగుతాం అని చెప్పేసి వాక్యం ద్వారా మనం ఇక్కడ ప్రేరేపించబడుతూ ఉన్నాము. ఇందాక సహోదరి చెప్పిన వాక్య ప్రకారం చూస్తూ ఉంటే హాగరు ఇష్మాయిల్ విషయంలో ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. అది ప్రార్థన మాత్రం కాదు, తన పరిస్థితుల ప్రభావం తట్టుకోలేక నిరాశపడితే కూడా దుఃఖంతో కూడా అవి విడిస్తోంది. కానీ అదే సమయంలో ఇష్మాయిల్ మాత్రం ప్రార్థన చేసినట్టుగా 17వ వాక్యంలో కొంచెం మనకు అవగాహన కలుగుతోంది. అతడు మొర్రబెట్టడం చేత దేవుడు అద్భుతమైన ఆశీర్వదిస్తున్నాడు, తద్వారా వారి జీవితాల్లో ఒక మేలు చేస్తున్నాడు మనం గ్రహిస్తున్నాం. ఈ రోజున మన జీవితాల్లో కూడా మన మనస్సుని బలపరచుకోవడం కోసం దానికి మరో మార్గం లేదు. కానీ నువ్వు ఈ రోజుకు ఆ రోజున దేవుని చేత బలపరచబడుతూ కూడా ఆత్మ బలవంతులై ఉండవలసిన ఆవశ్యకత ఉన్నట్టుగా వాక్యం సూచిస్తూ ఉన్నది. అందుకనే గిద్యోనుతో దేవుడు ఆ మాట అన్నాడు, గిద్యోను నువ్వు బలవంతుడు కమ్ము అంటాడు. తిమోతికి రాస్తూ పౌలు కూడా అదే అంటాడు, నువ్వు బలవంతుడు కమ్ము అనే మాట రాస్తున్నాడు. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కూడా ప్రతి యవ్వన బిడ్డ సహోదరులారా అందరూ కూడా దేవుని చేత బలపరచబడుతూ కూడా ప్రతి పూట కూడా దేవునిలో బలపడటం ప్రయత్నం చేయండి. ఒకవేళ దినాలు ఇంకా జటిలంగా మారిపోవచ్చు కూడా, కాలం ఇంకా సంకుచితంగా ఉన్నది, ప్రభు అక్కడ సమీపంగా ఉంది, ఎన్నో రకాల దుష్టత్వక్రియలు జరగబోతున్నాయి. ఇవన్నీ తట్టుకొని తాళుకొని జీవించడానికి వస్తామో నువ్వు బలవంతుడిగా ఉన్నట్లయితే తప్పించి మనం ఈ విషయంలో కూడా మానసిక ఒత్తిడి గురైపోవడం చేత ఒకవేళ త్వరబడే ప్రబంధం కూడా ఉంటూ ఉన్నట్టుగా అర్థం చేసుకున్నాము. ఎందరో ఆత్మహత్య చేసుకుంటున్నారు, సుసంపన్నులు, కుబేరులు, సెలబ్రిటీస్ కావచ్చు. కారణం ఒకటే, మానసిక ఒత్తిడి తట్టుకోలేక అపాధి ప్రేరేపించేత వారు ప్రేరేపించబడిన వారే అలా జీవితం అంతమొందించుకుంటూ ఉన్నారు. అయితే మరణం అంతం కాదు, మరణం కేవలం రాబో తీర్పు నాంది ఇవ్వడం చేత అది మరింత దైనంగా వారి జీవితంలో మారిపోబోతోంది. ఆ స్థితికి వెళ్లకుండా వారి జీవితాల్లో ప్రభుని తెలుసుకుని ఉంటే గనక, ఆత్మ బలపడిన వారైతే గనక పరిస్థితులన్నీ వికటించినప్పుడు ఏమి చేయాలో, ఎలా నడుచుకోవాలో కూడా స్పష్టంగా దేవుడే మనలో ఉండి మాకు ఆలోచన ఇవ్వడం చేత మనం వాటిని సుడిగా జయించడానికి అవకాశం కలుగుతుంది. ఎస్తేరు గ్రంథంలో మాకు తెలిసిన అద్భుతమైన జీవిత కథ ఒకటి ఉంది కదా. మొర్దెకై ఎస్తేరు ఉన్నారు. మొర్దెకై మీద హామాని కత్తిగట్టి పోరాడుతూ కూడా మొర్దెకైని తర్వాత తన జాతి అంతటిని చంపదూస్తున్నాడు. హామాన్ ఎక్కడ, మొర్దెకై ఎక్కడ? మొర్దెకై కేవలం పనివాడు మాత్రమే, మొర్దెకై కేవలం ద్వారపాలకుడు మాత్రమే. కానీ హామాన్ మాత్రం ప్రధానమంత్రి అవడం చేత ఆనాటి పారసిక దేశ రాజ్యం అంతటిని కూడా అతడు ఏలుబడి చేస్తున్న అధికారిగా మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా కూష్ నుంచి హిందూ దేశం వరకు ఉన్న దేశాలన్నీ కూడా పారసిక స్వాధీనం ఉన్నాయి. అలాంటి దేశాల మీద ప్రధానమంత్రి అయిన వాడు హామాను. హామాను బలం గొప్పదా, మొర్దెకై బలం గొప్పదా అంటే ఖచ్చితంగా లోకరీతిగా హామాను బలం చాలా గొప్పది, గట్టిది కూడా. అంతటి బలముతోని వ్యక్తిని మొర్దెకై ఎలా జయించగలడు? హామాను కుట్రమలిన వాడే కత్తిగట్టి పోరాడుతూ చట్టం పుట్టించి ముద్ర వేస్తూ కూడా హామాను జాతి అంతటిని కూడా అంతమొందింపు కోరి ఒక దినాన్ని నిర్ణయం చేశాడు కూడా. ఈ సంగతి అంతా తెలుసుకుని మొర్దెకై ఎలా తట్టుకుని నిలబడ్డాడు? కొన్ని సంగతులు వింటూ ఉన్నప్పుడు నీ మనస్సు అనేక రకాల కొట్టుకుపోతుంది. నువ్వు గ్రహించావా? జీవిత విషయాలు, కుటుంబ విషయాలు, పిల్లల విషయాలు, భవిష్యత్తు విషయాలు, ఒకవేళ రాబోతున్న జీవితపు అంశాల్లో కొన్నిసార్లు మనం కొన్ని వినటం చేత మనస్సు గాలికి ఊగుతున్న రిల్లులా ఊగిపోతూ ఉంటుంది. గాలికి ఊగుతున్న ఒక దివిటి వల్ల ఊగిపోతున్న కారణం ఏంటంటే నీ మనసు కొంచెం చంచలం ఉండటం చేత బలహీనతను బట్టి అలా అది ఊగుతుంది కాబోలు. హామాను అలా రేగుతూ ఉన్నప్పుడు మొదటి మనసు మాత్రం దేవుని మీద సంపూర్తిగా ఆనుకోవడం చేత, ఆత్మలో బలపడిన వ్యక్తి అవడం చేత మొదటి ఈ అంశాన్ని చాలా సవాలుగా తీసుకున్నట్టుగా వాక్యం ద్వారా గ్రహించవలసి కూడా. హామాని రకాలుగా మాట్లాడుతున్నా సరే, హామాను రెచ్చగొడుతున్నా సరే, మొదటి మాత్రం తన మానసిక బలాన్ని బట్టి, అది కూడా ఆత్మ బలాన్ని బట్టి, మానసిక బలాన్ని బట్టి అతడు నడుము కట్టుకుని నిలబడి పోరాడుతూ కూడా ఎస్తేరుతో కలిసి అతడు హామాను ఎలా ఢీకొట్టాడో, జయించాడో కూడా వాక్యం ద్వారా గ్రహించవచ్చు.
ఒకవేళ మనకి గనక ప్రార్థనాపడి కాకపోయినట్లయితే, భగవంతుడు కానట్లయితే, వాక్యం లేనివాడైతే, సహవాసం కొదువైన వాడైతే, దేవుడు ఎరగని వాడైతే గనక అలాంటి పరిస్థితుల మధ్య తట్టుకోవటం చాలా కష్టము. రాజైన సౌలు ఫిలిష్తీ మందలు మీద పడుతూ ఉంటే, తన వద్దన ప్రజలు సైనికులు చెదిరిపోతూ ఉండే ఓ రోజున దేవుడు వద్దన పంతం చేస్తున్నాడు. రాజైన సౌలు ఫిలిష్తీల మీద పడుతుంటే, తన చుట్టూ ఉన్న ప్రజలు సైనికులు చెదిరిపోతూ ఉంటే, మనస్సు పరిపరిధాల పోవటం చేత దుర్బలత్వాన్ని బట్టి ఏదైతే దేవుడు వద్దని చెప్పేస్తున్నారో ఆ పని చేయటానికి తన మానసిక లోపాన్ని బట్టి అతడు ఒకటి ముందుకు వేసేసి అనవసరంగా రాజ్యాన్ని కూడా, కృపను కూడా కోల్పోయినట్టుగా మనం ఆ గ్రంథంలో చదవచ్చు. సౌలు యొక్క మానసిక స్థితి చాలా పేలవంగా ఉంది. సౌలు యొక్క ఆత్మ కూడా బలహీనంగా ఉండడం చేత తన యుద్ధంలో జయించలేకపోయాడు. విశ్వాసులు యవనస్తుల మానసిక పోరాటాలు విపరీతంగా ఉన్న కాలాలు ఈ కాలాలే. విపరీతమైన మానసిక పోరాటం లోకం మీదకి వచ్చేసింది. ఎన్నో జీవితాలు అంతమొందిస్తూ ఉంది. సంఘాల్లో కూడా ఒకవేళ ప్రవేశించి సేవకులను గాని, కుటుంబాలను గాని, బిడ్డల్ని గాని, యవనస్తుల్ని గాని అక్కడ అది తొందర పరిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది ఇప్పటికే పరుస్తూ ఉంది. కానీ ఇవన్నీ తట్టుకోవడం కోసం ప్రభువారు అంటున్న ఒకే ఒక మాట, బండ మీద కట్టబడిన సంఘం అని చెప్పబడినట్టుగానే నీ మనస్సుని నిలకడగా దేవుని ఉంచుకోవడం కోసం మాత్రం నీ ఆత్మలో ఎప్పుడు కూడా నువ్వు బలవంతుడిగా ఉండవలసిన ఆవశ్యకత ఖచ్చితంగా ఈ రోజున నీ ముందు ఉన్నది. అందుకని గత వారం చేసాం మనం. అబ్రహామును దేవుడు ప్రేరేపిస్తూ కూడా అన్నారు కదా, అబ్రహామా నువ్వు వెళ్ళేసి నీ కుమారుడిని బలియమని చెప్పేసి అన్నప్పుడు అబ్రహాం మనస్సు ఏమాత్రం కూడా చంచలత్వానికి గురిగాలేదు. స్థిరచిత్తుడైపోయి తన కుమారుని ఏకైకం బలించి దేవుని చేత మెప్పించబడినవాడే అక్కడ మేలు పొందు కూడా జరుగుతుంది. అది అబ్రహాం ఆత్మ బలంగా ఉంది, మనసు బలంగా ఉంది. దేవుడు అడిగిన కార్యం కోసం అతడు చక్కగా ముందుకు అడిగేస్తున్నాడు. అదే యోబు జీవితం చూస్తుంటే మనము యోబు జీవితంలో కూడా దేవుడే పెట్టిన శ్రమానుభవంలో నలుగుతూ ఉన్నాడు. భార్య వచ్చేసి అంటుంది కదా, దేవుని దూషించి సావమని చెప్పేసి అంటుంది. అది అపవాది ప్రేరేపణ యోబు మీద. నువ్వు దేవుని దూషించేసి సావమని చెప్పి అంటున్నప్పటికీ కూడా ఆ ఆలోచన, ఆ తలంపు యోబు గ్రహించడం చేత తన మనస్సు దాంతో ఏకీవింపలేదు. కానీ దాన్ని తుడిచిపడేసి తన భార్యను ఒక రకంగా అతడు గతమాయిస్తూ కూడా ఆ మానసిక ఒత్తిడి తట్టుకొని జయించినట్టుగా మన వాక్యం చూపిస్తుంది. కారణం యోబులో ఉన్న ఆత్మబలము, ఓడాయిత్యం అని తెలుసు కదా. యోబు జీవితంలో ప్రార్థన ఎలా ఉందో, వాక్యం ఎలాగైతే ఉందో, సహవాసం ఎలా ఉందో కూడా దేవునితో అతడు జీవించిన నడకంతటిని కూడా ఓడాయిత్యం చూపిస్తున్నప్పుడు మనకి ఎంత సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అందుకే ప్రార్థన జీవితాల్లో అనివార్యమైన అంశం అది. ఏ రోజుకు ఆ రోజున నీరు పోసినట్టుగానే నీ ఆత్మ నువ్వు బలపరుచుకో, నీ ఆత్మ నువ్వు సమృద్ధిగా వాక్యంతో నింపివేసుకో. ఎక్కడ ఏ దేశం ఉందన్నా, ఏ ప్రాంతం ఉందన్నా, ఏ పట్టణం ఉందన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, సంసార జీవితంతో ఉన్నా, ఒకవేళ ఈ రోజు రేపైనా కావచ్చు, కానీ జీవితాన్ని జీవించాలంటే, జీవితాన్ని ఏదాలంటే, కుటుంబాన్ని ఏదాలంటే, పరిస్థితులు ఏది ముందుకు వెళ్ళిపోతూ ఉండాలంటే, ఇవన్నిటిని తట్టుకోవడం కోసం దేవుడికి ఒకే సూత్రం ఏంటంటే, ఒకే సత్యము కూడా అని అంటున్నారు కదా. నువ్వు దేవుళ్ళు ఎప్పుడూ కూడా ఉంటూ కూడా నువ్వు బలవంతుడు కావాల్సిన ఆవశ్యకత తప్పకుండా ఉన్నది. అందుకని కీర్తనకాడు 1వ కీర్తన అన్నాడు కదా, మనం జ్ఞాపకం ఉందామని కాదు. యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ కూడా దివారాత్రులు కూడా ధ్యానిస్తూ, బ్రాకెట్లో మనం పెట్టుకోవచ్చు, అక్కడ రాయబడలేదు కానీ, ధ్యానిస్తూ ఆత్మలో బలపడినవాడు, సంతోషించేవాడు ధన్యుడు. వాక్యం ద్వారా బలమొందుకుంటున్నవాడు చాలా ధన్యుడు. అపవాదేసే కుతంత్రాలు, బాణాలు ఎన్నో వస్తుంటే వాడు ఛేదించి వేసేది విశ్వాసం అనే ఓ పక్కన ఆ డాలు, మరో పక్క నుంచి కూడా వాక్యాన్ని కడుకు నుండి ఫోన్ ఎగిచ్చేశారు. అక్కడ యవనస్తులారా, ఇట్లా బలవంతులు ఏంటండి, నీ మనస్సును మాత్రం ఏ కారణం బట్టి కూడా పరిపరి విధాల పోనివ్వద్దు, తొట్టుబాటు గురి కానివ్వద్దు. జీవితాన్ని బట్టి కానీ, భవిష్యత్తు బట్టి కానీ, రాబోతున్న అంశాలు బట్టి కానీ, కుటుంబ జీవితం బట్టి కానీ, ఒకవేళ నీ జీవిత భాగస్వామి కోసం నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే కనుక దాన్ని బట్టి కూడా ఎక్కడ కలత పడవద్దు. ఈ రోజున ఒక 2-3 అంశాలు క్లుప్తంగా ఇస్సాకు నుంచి కూడా చెప్పి నేను వాక్యాన్ని మీతో పంచుకొని కోరుతున్నాను. గత వారం చదువుకున్న ఇస్సాకు జీవితంలో కొన్ని అంశాలు 22 అధ్యాయం చూస్తాము. ఆదికాండం 22 అధ్యాయంలో 24వ అధ్యాయానికి వస్తే అప్పటికి ఇస్సాకు జీవితంలో మరొక అంశం జరగబోతోంది. అదేమిటి అంటే, తన తల్లి అయిన శారా అప్పటికి చనిపోయింది. 23వ అధ్యాయంలో. 24వ అధ్యాయంలో ఇస్సాకు జీవితంలో గొప్ప ఎడబాటు కలిగింది, తన తల్లి చనిపోయింది. 24వ అధ్యాయం వచ్చేపాటికి ఇస్సాకు వయస్సు ఎంత అంటారు? వాక్యం చదివారా మీరు? అవగాహన మీకు ఏమైనా ఉన్నదా అంశాన్ని బట్టి? 24వ అధ్యాయంలో ఇస్సాకు వివాహం అవుతున్న కాలానికి తన తల్లి చనిపోయింది. అప్పటికి ఇస్సాకు వయస్సు 40 ఏళ్లు. 40 ఏళ్ల ప్రాయంలో తల్లిపోయినప్పుడు ఇస్సాకు బహు దుఃఖంగా ఉన్నట్టుగా వాక్యం చూపిస్తూ ఉంది. 40 ఏట తల్లిపోయిన హేతు చేత ఇస్సాకు చాలా దుఃఖపడుతూ ఉన్నాడు.
ఈ రోజుల్లో 16 ఏళ్ళకి 15 ఏళ్ళకి తల్లి అంటే ప్రేమ పోతుంది, అనురాగం పోతుంది. ఒకవేళ తల్లి పోతే పోయిందని అనుకునే ఎంతోమంది ఉండవచ్చు కూడా. కానీ ఇస్సాకు మాత్రం తన తల్లి అంటే ఇంత అవినాభావ సంబంధాన్ని బట్టి ఎంత ప్రేమ చూపిస్తున్న వ్యక్తిగా మనం గ్రహిస్తున్నాము. తల్లి పోయిన హేతు చేత తన మనస్సు భోగ్గా నిలిగిపోతోంది. అయినప్పటికీ ఇస్సాకు మాత్రం ఈ మంచి పోయిన అధ్యాయంలో తల్లి పోయినప్పటికీ కూడా అతడట తన మనస్సును నిలిపి 24వ అధ్యాయంలో 63వ వాక్యం ఉంటుంది కదా, పొలంలోకి వెళ్లి అతడు ధ్యానిస్తూ ఉండేవాడు. ఎందుకనగా ఈ పరిస్థితిని తట్టుకోవడం కోసము. తన హృదయంలో తీవ్రమైన దుఃఖం ఉంది. 67వ వాక్యం ఉంటుందన్నమాట. ఇస్సాకు తన తల్లి విషయం దుఃఖ నివారణ పొందినట్టుగా ఉంటుంది. లోతైన గాయం జీవితంలో కలిగింది. ఆ గాయాన్ని మానపగలిగే దేవుడు మాత్రమే. అలాంటి కాలాలు ఇస్సాకు ఎక్కడా కూడా మానసికమైన ఒత్తిడి గురి అయిపోయి లేనిపోయినటువంటి పనులు చేయలేదు. కానీ పొలంలోకి వెళ్లి ధ్యానిస్తూ కూడా తిరిగి మళ్ళా దేవుని చేత బలపరచబడటం కోసము, ఆదరించబడటం కోసం, శక్తి పొందుకోవడం కోసం అతడు ప్రార్థనాపూర్వకం ఉన్నప్పుడు దేవుడు తన పట్ల అద్భుతం చేస్తున్నారు. యుక్తకాలం వచ్చేసింది, వివాహం జరగాలి. 40 ఏటి వివాహం కోసం ఇస్సాకు తన ప్రయత్నం తనేమి చేయలేదు. కానీ ఈ అంశాన్ని దేవుడికి అప్పగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఏర్పాటు బట్టి, రెండోదిగా పెద్దల యొక్క తోడ్పాటుతో కూడా అంశాన్ని బట్టి చివరిగా దేవుడు రెప్కాను తెచ్చి తన ముందు పెట్టినప్పుడు ఇస్సాకు రెప్కాను తీసుకుని స్వీకరిస్తూ కూడా ఆమె వల్ల అతడు ఆదరించబడుతున్నట్టుగా 67వ వాక్యం చూస్తున్నాము. సో ఈ అధ్యాయంలో ఇస్సాకు మనస్సు చాలా ఒత్తిడికి వెళ్ళిపోయింది. ఒక వైఫల్యము, తన తల్లి చనిపోయింది. ఆ దుఃఖం తట్టుకోలేనందుగా తనకు ఉన్నది. తల్లితో తనకున్న అనుబంధం అది. కొన్ని పర్యాలు మన హృదయాల్లో బలమైన గాయాలు కలుగుతూ ఉంటాయి. కాలాన్ని బట్టి కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ తట్టుకోవడం కోసం మనం చేయవలసిన ఒక పని ఏమిటంటే మనుషులను ఆశ్రయించడం కాదు, మరో రీతిగా కాదు. కానీ ప్రభు సముఖంలోకి వెళ్లి ధ్యానిస్తూ ఉంటే వాటిని నెరవేర్చుకుంటున్నప్పుడు దేవుడే తన రీతిగా ఆ గాయాన్ని ఆయన మళ్ళా కడతాడు. ఆయన మార్గం ఆయనకున్నది, ఆయన పద్ధతి ఆయనకున్నది. ఈ అధ్యాయంలో దేవుని పద్ధతి ఏమిటంటే ఇస్సాకుకు ఆ దుఃఖం పోవాలంటే దాని ప్రత్యామ్నాయం ఒకటే మార్గము. తనకి వివాహం జరగాలి, తనకు భాగస్వామిగా తన భార్య దేవుడు ఇస్తూ ఉన్నాడు. తద్వారా అతడు దుఃఖ నివారణ పొందినట్టుగా వాక్యం చూపిస్తూ ఉన్నది. అంతేకాదు 25వ అధ్యాయం చూస్తే మనం ఈ అధ్యాయంలో ఇస్సాకు భార్య రెబ్కా తన గర్భవతి అవటం అది కష్టముగా ఉన్నది, గుడ్రాలుగా ఉందట. దాదాపుగా 20 వాక్యం చూస్తే మనం అప్పటికి అతని వివాహం పూర్తి అయిపోయి 20 ఏళ్ళు అయిపోయింది. అంటే ఇస్సాకు 60 ఏళ్ళు వచ్చేసినాయి. 20 ఏళ్ళ వైవాహిక జీవితంలో పిల్లలు లేకుండా పోయారు ఇస్సాకుకి. అలా పిల్లలు లేనప్పుడు అతడట మానసిక ఒత్తిడి గురి సంతానం లేమి చేత ఒకవేళ ఇస్సాకు మానసిక ఒత్తిడి గురి ఉండి ఉంటాడు. అలా మానసిక ఒత్తిడి గురైన ఇస్సాకు ఎటువంటి తొందర కూడా గురి కాలేదు. ఈనాడు వింటున్న కొన్ని వార్తలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి. భార్య ఏ కారణం బట్టి పిల్లలు కనబోతున్నా సరే భర్తలు ఎంతమంది భార్య ఆరలు పెడుతూ ఉన్నారు. సంతానం ఇవ్వలేదని చెప్పేసి ఒత్తిడి చేసేవారు కొందరు, విడిచిపెట్టేవారు మరొకొందరు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇస్సాకు అయితే తన అంశాలు వెళ్ళలేదు. కానీ రెబ్కా ప్రత్యామ్నాయం భార్యను స్వీకరించలేదు. కానీ భార్య రెబ్కా తన గుడ్రలైనప్పుడు అట తాను దేవుని సన్నిధికి వెళ్లి తన 60వ ఏట ప్రార్థనాపూర్వకం ఉంటూ ఉన్నాడు. ఇస్సాకు మనస్సు ఈ అంశాన్ని బట్టి కూడా ఎక్కడా కూడా అది బలహీనపడిన అంశం కూడా మనం చూడడం ఎక్కడా కూడా. ఈ రోజు నా ఆలోచన ఒకటే, మన మనస్సులు అనేక అంశాల బట్టి ఒత్తిడి గురవుతుంటాయి. అయినప్పటికీ కూడా అలాంటి అంశాల నుంచి చేయవలసిన పనుల్లో ఒకటి ఆత్మ వేయండి. ప్రభుని ఆశ్రయిస్తే గనక ప్రభే తగిన నివారణోపాయం చూపించడం చేత తిరిగి ఎక్కడ నువ్వు నలుగుతున్నావో, ఎక్కడ మనస్సు ఒత్తిడి గురవుతుందో తిరిగి అక్కడ దేవుడు ఆదరిస్తూ కూడా బలపరుస్తూ కూడా గాయం కట్టినట్టుగా నీ పట్ల అద్భుతం చేసే, ఎక్కడ నీకు ఆకలిగా ఉందో తిరిగి ఆకలి తీర్చే దేవుడిగా వాక్యం చూపిస్తున్నది. అంటే రెబ్కా గర్భవతి కాలేదు, గుడ్రాలుగా ఉంది. ఇస్సాకు మన ప్రయత్నం చేయలేదు. మనస్సు ప్రజల పోతున్నా సరే దాన్ని కట్టడి చేసుకుంటున్నాడు. ప్రభువుకు వచ్చేసాడు, ప్రార్థన చేస్తున్నాడు. చివరికి ఏం జరిగిందంటే 25 వాక్యం ఉంటుంది కదా, అతడు యెహోవాను వేడుకొనగా యెహోవా అతని ప్రార్థన విని గనక భార్య రెబ్కా గర్భవతి ఆయన. సో ఈ అధ్యాయంలో ఇస్సాకు ప్రార్థన పూర్వకంగానే దేవుని నుంచి ఒక సంతానం తెచ్చుకున్నట్టుగా ఒక ఫలం తీసుకుని మనం చూడవచ్చు. ఈ రకంగా ఇస్సాకు జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు గురవుతున్నా సరే బలహీన పనివాడు కాదు, పొరపాటు చేసినవాడు కూడా కాదు, చేయకుండా అంశాలు తను ఏం చేపట్టలేదు. కానీ సద్భోగ చేస్తూ దేవుని కొనసాగుతున్నప్పుడు ప్రభు తన జీవితం తృప్తిపరిస్తూ కూడా ఎప్పుడు ఎక్కడ ఏ మేలు కాలో కూడా ఆ మేలుస్తున్నాడు మనం చూస్తూ ఉన్నాము. 20వ అధ్యాయం చూస్తే కూడా అదే కనపడుతుంది మనకి. అది 20వ అధ్యాయంలో కూడా అతడు
ఉన్న దేశంలో క్షామం కలుగుతుంది. ఆ క్షామ కాలాల్లో కూడా మనసు ఒత్తిడి గురి కాలేదు. ఈ రోజుల్లో కొందరు ఉద్యోగాలు పోతున్నాయి, మరికొందరు ఆర్థిక పరిస్థితి గడ్డిగా మారిపోతుంది, శాలరీ సగం ఇస్తున్నారు, మరికొందరు ఉద్యోగాలు దొరకడం కష్టం అవుతుంది. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే క్షామ కాలాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కాలాల్లో కూడా ఇస్సాకు ప్రార్థనాపరంగా ఉంటూ కూడా ఈ క్షామం తట్టుకోవడం కోసం అతడు ఏ ప్రయత్నం చేయలేదు. కానీ ప్రభువుకి వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నప్పుడు ప్రభు తన మాట ఇస్తున్నారు. ఆ మాట బట్టి తను ఎక్కడ క్షామం కలిగిందో, ఎక్కడ కరువు ఉందో అక్కడ నిలబడి ప్రార్థనాపూర్వ విత్తనం విత్తడం చేత నూరంతర ఫలితం పొందినట్టుగా 26వ అధ్యాయం చూస్తున్నాము. అంటే ఈ అధ్యాయంలో కూడా ఆర్థిక సంబంధమైన ఒత్తిడిని కూడా ఇస్సాకు జీవిస్తున్నాడు. అంత ముందున్న అధ్యాయంలో కుటుంబ సంబంధమైన అంశము, భార్య రిప్ప కోసం చేసిన ప్రార్థన తట్టుకు నిలబడ్డాడు. 26 ఇచ్చిన ఆర్థిక ఒత్తిడి తట్టుకు నిలబడుతున్నాడు. 24వ అధ్యాయంలో తల్లిపోయిన ఆ దుఃఖాన్ని తట్టుకు నిలబడుతున్నాడు. ఇస్సాకు జీవితంలో కూడా ఎన్నో గాయాలు కలుగుతున్నాయి, కానీ ప్రతిదాన్ని అతడు తట్టుకు నిలబడి ప్రార్థన చేసుకోవడం చేత అద్భుతమైన ఫలాలు ప్రభు ఇస్తూ ఉన్నారు. అంచేత కూడిన యవనస్తులారా లేకపోతే సంఘస్థులారా ప్రభువుతో మాట్లాడుతున్నారు. మనస్సులు ఒత్తిడి గురుగుతున్నాయా? ఆందోళన పడవద్దు. ప్రభు నీకున్నాడు. నువ్వు బలపరచబడటం చేత ఆయన వద్ద పరిగెత్తి వెళ్ళిపోయి ఆయన పాదను ఆశ్రయించి నీకున్న ప్రార్థన అంశాన్ని ఆయన ముందు పెడితే గనక ప్రభు తప్పకుండా నీ పక్షంగా ఆయన ద్వారం తెరుస్తారు. నీ పక్షంగా దేవుడే తన క్రియ జరిగిస్తారు. ఆదికాండం 26వ అధ్యాయం చూస్తే మనం 1వ వాక్యం అంటాడు కదా, అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు గాక మరి కరువు ఆ దేశంలో వచ్చాను. కరువు వచ్చిన దేశం అది. ఆ దేశంలో అతను ప్రార్థన చేసుకోవడం చేత 12వ వాక్యం అంటాడు కదా, ఇస్సాకు ఆ దేశం ముందున్న వాడే విత్తనం వేసి నూరంతల ఫలితం పొందాను. ఎంత పొందుకున్నాడంటే 13వ వాక్యంలో అతను మిక్కిలి గొప్పవాడు వరకు కూడా క్రమంగా అభివృద్ధి పొందుకుంటూ ఉన్నాడు. 14వ వాక్యానికి వస్తారట, ఆ దేశం ముందున్న ఫిలిస్టీలు అతని అసూయ పడే ఎంతగా అతడు అభివృద్ధి పొందుకుంటూ ఉన్నాడు. ఈ రీతిగా ఇస్సాకు జీవితంలో అతని మనస్సు మాత్రం చాలా నిగ్రహంగా ఉంది, నిబ్రంగా ఉంది. అందుకని అనేక రకాల పరిస్థితులను చెడుతుంటాం మనం. తృణీకారాలు, నిందలు, అవమానాలు, ఆరాళ్ళ పేటపడటం, అపాసం చేసి మనుషులు చుట్టూ వస్తూ ఉంటారు. అనుమానాస్పద అంశాలు అనేక రకాలుగా వస్తుంటాయి. నీ మీద, నీ మనసు మీద, నీ మెదడు మీద చిమ్మ చీకట్లాగా అపవాది అనేక అంశాలు పెట్టేసి నేను శోధించి పడేస్తూ ఉంటాడు. అయినను సరే ప్రభు అంటున్నారంటే నువ్వు వాడిని జయించాలి. జయించండి, జయించండి, విశ్వాసం దేవుళ్ళు ఉంచండి, ప్రార్థనాపూర్వక ప్రభువును సేవిస్తుండండి, మనసు గలిబిలిగి ఉంటే ప్రభువును ఆశ్రయించండి. కానీ వీరు పొరపడెక్కడ కూడా చేయడానికి అవకాశం రానివ్వద్దు. భక్తిని త్రోసివద్దు, వాక్యాన్ని పక్కన పెట్టవద్దు. అవిశ్వాసం పాలైపోయి దేవుడు ఏం చేస్తాడే మాట వాడవద్దు. కానీ నువ్వు నమ్మునీడ తప్పకుండా మహిమ చూస్తావు. అందుకని మొదటిగా నీ మనస్సు అనే నడుము కట్టుకుని పేతురు మాట వాడతాడు. నిబ్రమైన బుద్ధి గల వారై మనస్సు అనే నడుము కట్టుకుని ప్రభుని ఆశ్రయిస్తే కనుక ప్రభు ఏం చేయగలని కూడా జీవితంలో చేసి మరి చూపించి ఆయన తన్ను తాను మహిమోన్నతునిగా నీ పట్ల ఆయన తప్పకుండా కూడా ఆయన కనపరచుకోవాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నారు. 26వ అధ్యాయంలో ఆదికాండం ఇస్సాకు మాట వాడతాడు కదా, అతడు ఒక బావిని త్రవ్వించి దానికి పేరు పెడతాడు. ఆ స్థలానికి ఏమంటాడంటే రెహబోత్ అంటాడు. 22వ వాక్యం ఉంటుంది అది రెహబోత్ అన్నమాట. రెహబోత్ అంటే ఎడము కలగజేయట. ఎడము కలగజేయట అంటే ఒక సేఫ్ డిస్టెన్స్. ఇంతవరకు నేను తరవబడ్డాను, ఇంతవరకు నాకు శత్రువు హింసిస్తూ వచ్చాడు. అది కరువైన, ఖడ్గమైన, క్షామమైన, శత్రువు అసూయపడటం కూడా కావచ్చు, తరుముతూ వచ్చారు. కానీ దేవుడు నాకు ఎడము కలగజేస్తాడు. రెహబోత్ అన్నమాట వాడుతున్నాడు. దేవుడు ఎడము కలగజేయకపోతే మనకి ఎవడు ఎడము కలగజేస్తారు? ఏ పరిస్థితి చుట్టూ ఉందో వాటి నుంచి కూడా నీ దేవుడు నీ పక్షంగా కృప చూపించి ఆయన తప్పకుండా ఎడము కలగజేస్తాడు. ఈ రోజున ప్రభు నీకు వాగ్దానం అది. ఏది నేను తొరుగుతూ ఉందో, ఏది గెలిపిలిగా అనిపిస్తూ ఉందో ప్రభు నీకు ఒక శాశ్వతమైన ఎడాన్ని దాని నుంచి నీకు కలగజేస్తున్నాడు. నమ్మునీళ్ళ అని ప్రభుని స్తుతిస్తూ కూడా విశ్వాసం ప్రార్థన చేసుకుంటే కనుక అది నీ కళ్ళతో నువ్వే చూడబోతున్నావు, నీ నోటితో నువ్వే సాక్ష్యం పొలగబోతున్నావు. ఈ సాక్ష్యం అదే. తరిమి వారి నుంచి దేవుడు నాకు ఎడమ కలగజేశాడు. ఒకప్పుడు ఇష్మాయేలు తరిమాడు, ప్రభు ఎడమ కలగజేశాడు. తల్లి దుఃఖం, తల్లి మరణం నా దుఃఖ ప్రాప్తిని చేస్తుంది, కానీ దేవుడు ఎడమ కలగజేశాడు. మరొకప్పుడు భార్య రెక్క గొడ్రాలై ఉన్నది, దేవుడు నాకు ఎడమ కలగజేశాడు. ఆ గొడ్రాలు తను తొలగిపోయింది. నా ఎంట సమృద్ధి అయిన ఆనందం కలగటం కారణం యాకోబు అక్కడ జన్మించాడు. మరో రోజున కరువు వచ్చింది, దేవుడు ఎడమ కలగజేసి నూరంతల ఫలితాన్ని దేవుడు నాకు ఇచ్చేశాడు. మరొకప్పుడు అసూయతో శత్రువు తరుముతున్నాడు, కానీ దేవుడు నాకు ఎడమ కలగజేస్తాడు. అందుకని ప్రభు ఏమంటున్నారంటే, సంఘమా
దేవుడు నీకును నీ చుట్టూ శత్రు సమూహానికి ఆయన రాత్రి ఆయన ఎడము కలుగజేస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఈ క్రియ ఆయన ఈ రోజు మొదలు పెట్టాడు. ఆమీన్. అంచేత ఆ మాట నమ్మి గట్టిగా పట్టుకోండి. ఎడము కలుగుతోంది. రెహబోత్. ఇక చూస్తున్న శత్రువు ఇక ముందు చూడబోట్లేదు. ఇంతవరకు నువ్వు చూసే శత్రువు నీ ముందు నిలబడకుండా పోతే పడగొట్టు పడేస్తే నీ హృదయం తృప్తిని, నీ మనసుకు నెమ్మదిని, నీ యొక్క సంతోషం నేను ఆయన సంపూర్తిగా నీకు ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఆమీన్. మీ నీడలో ప్రభువును చూడబోతున్నాం, మహిమను చూడబోతున్నాం. విశ్వాసం రాయనివ్వకండి. మనస్సులు ఒత్తిడికి గురవుతున్న కాలాలు ఇవన్నీ. ప్రపంచం అంతా గెలిబిలిగా ఉంది. రాజులు, అధిపతులు, చక్రవర్తులు సైతం గెలిబిలి నిలిగిపోతున్నారేమో కానీ సంఘమైన మనకు మాత్రం సంతోషం, ఆనందం ఉంది. అందుకని ప్రభు మాట అన్నారు చేశారా, రక్షణ పొందిన వారి గుడారాలు ఎప్పుడు కూడా ఉత్సాహస్నాదాలే ఉంటాయి. కానీ రక్షణ పొందిన గృహాల్లో ఎంత మాత్రం కూడా సణుగుటం, సంశయటం, సందేహించడం, పిరికితనం, అధ్యయన పాట ఉండదు. అంచేత మీరు ఆ మాటలు మాట్లాడకండి, మీరు ఆ పాట పాడకండి, మీరు ఆ తలంపు రానివ్వకండి. మీ మనసుని ప్రలోసిస్తే కూడా ప్రభులో నడుచుకుంటూ ఉంటే, స్వయం పాడుకుంటూ దేవుని సేవిస్తుండేలా ప్రభు మార్గాలన్నీ కూడా ఆయన తెరుస్తారు. ద్వారా మూసేదే దేవుడే, తెరిచే దేవుడే. ఇత్తపల్లా స్త్రీ చేసే దేవుడు అవటం చేత ఆయన రేబోతున్నాడు, పలుకుతున్నారు. పరలోకం పలుకుతోంది. భూమి మీద నువ్వు ఆమోదించిన ప్రభువు నీ విషయంలో అద్భుతం చేసి అలాంటి ఎడమ కలిగేసి నీ జీవితంలో తన సాక్ష్యాన్ని నీ నోటు కూడా ఆయన పెట్టబోతున్నాడు. ఆమీన్. ఈ రాత్రి దేవుడు కార్యం జరిగిస్తూ ఉండగా నమ్మి ప్రార్థనాపూర్వక మోకరించు. నీ జీవితంలో దేవుని చోటివు. ఆయన తను తాను నీ విషయంలో మరి ప్రత్యేకమైన దేవునిగా రుజువు చేసుకోబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను మా తండ్రి. మహిమగల కార్యాలు చేసే దేవుడు మీరే ఉన్నారు. ఒకవేళ మా జీవితాలు మేము అవగాహన చేసుకోకపోతున్నా సరే మీరు ఎప్పటికీ మహిమోన్నతులైనారు మా తండ్రి. మీ శక్తి గొప్పది, నీ బలం గొప్పది మా స్వామి. మీ కార్యాలు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. ఈ రోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుండగా నీ బిడ్డల యొక్క మానసిక స్థితి అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ముఖ్య యవనస్తులను దృష్టించండి. చదువుల్లో, ఉద్యోగాల విషయంలో, వివాహ విషయాల్లో, ప్రభావ ఇతర అంశాల వరకు కొంత తొందరగా గురవుతున్నారు. ప్రతి మనసుకి నెమ్మదిని గ్రహించాలని కోరుకుంటున్నాను మా తండ్రి. దుష్టుడు ఎక్కడ ఈ మనసు ముట్టడి వేయకుండా కూడా సహాయం చేయండి. కిరీటం కలిగిన రాజుల్లాగా శిరస్త్రాన్ని ధరించుకుని తమ మనస్సుని కాపాడుకోవడం వరకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. అందుకని ఆత్మ బలవంతులుగా ఇచ్చేయండి, ప్రార్థన అందరిగా దయచేయండి, విశ్వాసం పెంపొందించేయండి, వాక్యంతో నింపాలని ప్రత్యేకంగా అడుగుతున్నాను మా తండ్రి. రేబోతున్నమాట ఇలా చెప్పావో అలా పలికింపు చేసి మా జీవితంలో కూడా ఎడమ కలుగు చేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను స్వామి. మొరతకి జయించాడు, ఎలియా జయించారు మా తండ్రి. అలా మామూలు మేము కూడా ప్రతి శత్రువు యొక్క కుతంత్రాన్ని జయించే శక్తివంతమైన ఆత్మీయ జీవితంతో కూడా మానసిక బలము, పరిణితిని గ్రహించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసి నీ సంఘానికి అప్పగిస్తున్నాను. ఏమైనా జీవితాల్లో మెండిన కార్యం జరిగించండి. ఇస్సాకు జీవితం ప్రమాణంగా పెట్టారు మా తండ్రి. ఎన్ని జయించాడు ప్రభు, అద్భుతం చేశారు తన జీవితాన్ని. నూరంతలుగా దీవించేశారు. శత్రువు వసిపడేంతగా దీవించారు మా తండ్రి. తన నోట నిండా నవ్వు ఉన్నది. అలా ఎవరి జీవితంలో కూడా నోట నిండా నవ్వు పెట్టి మా స్వామి దుఃఖం తీసివేయండి, సంతోషాన్ని గ్రహించాలని చెప్పేసి ప్రార్థిస్తాను. ఏదైనా తెలియని అంశం వారి జీవితంలో గలిబిలిగా ఉంటే ఈ రోజు దాన్ని ముద్ర వేసేసి దాన్ని కొట్టిపారేసి సంపూర్ణ ఆనందాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నా. మీరు మాతో ఉన్నారు, అది మా సంతోషం అని చెప్పి స్తుతించి ఘనపరుస్తున్నా. ఇది నా ఆశీస్సులు నీ సంఘంలో మెండి గురించి మహిపొందండి. ప్రార్థనాపూర్వకంగా మీ సంఘాన్ని అప్పగిస్తున్నాను. వచ్చే వారం మరిన్ని సాక్ష్యాల చేత మీ సంఘాన్ని బలపరచాలని కోరుకుంటూ మహిపొందని వారమంతా మాతో ఉండి ప్రార్థన ఆలకించి నీ కార్యాలు జరిగించాలని కోరుకుంటూ మహిపొందమని మహిమ గంతాన్ని చెల్లించుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మక నిండు కృపాప్రేమ సమాధానాలు కూడిన మనకు ప్రభు యొక్క పరిశుద్ధులకు ప్రభావ వరకు సదా తోడే నడిపించను గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఏముచితమైతే నెక్స్ట్ వీక్ మనకి గెస్ట్ స్పీకర్ మరొకరు ఉంటారు, వాక్యం అంతా పంచుకోబోతున్నారు. సో కంటిన్యూ ప్రార్థనాపూర్వకంగా ఉంటూ ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ప్రయత్నించండి. యవనస్తులు చదువుల్లో ఇతర అంశాల్లో మీరు ప్రయాసపడండి. మిగతా మరొక చూసుకుంటారు. ఏమో ఆందోళన పడవద్దు, అనాలోచితంగా పలుకులు పలకవద్దు, విశ్వాసంతో ఉండండి. మిగతా విషయాలు దేవుని చోటు ఇవ్వండి. ప్రభుని కార్యాలు మనం పొందుకుందాం. దేవునిలో సంతోషం మునిగి వెళ్ళిపోదాం. ఆమేన్. గాడ్ బి విత్ యూ. సీ యూ ఆల్.